హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. ముందుగా మనము ఇప్పుడు భగవద్గీత కొద్దిగా చర్చించుకుందాము. ఆ తర్వాత అమ్మగారు కూడా వస్తారు కదా, తను కూడా వింటారు కాబట్టి తను కూడా ఆనందం అవుతారు. ఈరోజు కొద్దిగానే చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము, మరి చూద్దాము. ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే తృతీయోధ్యాయః. హరి ఓం తత్సత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మళ్ళా ప్రణతి మంత్రంతో మొదలు పెడతాం. జగన్నాథ స్వామి జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై సుదర్శన చక్ర మహారాజ్ కీ జై. హరే కృష్ణ. సో నిన్న ప్రకృతే క్రియమానాని సర్వాణి గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కరాహమితి మన్యతే అని అన్నారు. సో ఇక్కడ దృఢ సంకల్ప విమూఢాత్మ అని అన్నారు. ఎవరైతే నేను శరీరము అని భావిస్తున్నారో, నేనే అన్ని కర్తలకు కారణం అనేటువంటి ఆ అహంభావాన్ని లేదా అహంకారాన్ని దృఢంగా కలిగి ఉన్నారో, శరీర స్థితిలో ఉన్నారో వారే అహంకార విమూఢాత్మ అని గత శ్లోకంలో భగవంతుడు చెప్పారు. అలాగే మన దగ్గరికి ఎవరైనా సరే బాధలో ఉన్నవాళ్ళు వచ్చారనుకోండి, అంటే వారు కొద్దిగా అజ్ఞానంలో ఉన్నారు, మనం జ్ఞానంలో ఉన్నాము. మనము జ్ఞానంలో అంటే పండితుడికి ఉండవలసిన లక్ష్యం ఏంటి అంటే, పండితుడు ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాలలో సమంగా ఉంటాడు. అలాగే శోకాన్ని దగ్గరికి తీసుకోడు, దుఃఖాన్ని పడడు. అంటే కష్టాలు వచ్చినా కూడా ఈ భౌతికమైన తాత్కాలికమైనటువంటి పరిస్థితుల వల్ల వచ్చేటటువంటి కష్టాలు వచ్చినా సరే పండితుడు లేదా జ్ఞాని అనేవాడు కష్టాన్ని తీసుకోడు. మరి మనము కష్ట పరిస్థితుల్లో, క్లేశ పరిస్థితుల్లో మనము కష్టాన్ని లేదా శోకాన్ని లేదా బాధను తీసుకుంటున్నామా, బాధను అనుభవిస్తున్నామా? రోగపీడితమైన లేదా కష్టపీడితమైన లేదా ఏ ఇతర సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల అయినా సరే మనము వచ్చిన కష్టాన్ని అనుభవిస్తున్నామా, వచ్చిన సుఖాన్ని రెండింటినీ అనుభవిస్తూ ఉన్నామా? లేదా సుఖం వచ్చినా కష్టం వచ్చినా రెండింటినీ కూడా సమంగా తీసుకుంటున్నామా? ఇది మనం పరిశీలించుకోవాలి. మనము ఈ రెండు స్థితులలోనూ సమభావంతో ఉన్నామా? సరే, సంతోషం కదా పక్కన పెట్టండి, సంతోషం అయితే తప్పకుండా పడాలి, అది మంచిదే. కాబట్టి మరి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం కష్టాన్ని కష్టంగా ఎక్కువగా తీసుకుంటున్నామా, అంటే కుంగిపోతున్నామా, దుఃఖపడుతున్నామా, బాధపడుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇక్కడ భగవంతుడు చెప్పే ఉపదేశం, ఇక్కడ అర్జునుడు బాధను అనుభవిస్తున్నారు, శోకాన్ని అనుభవిస్తున్నారు ఈ క్లేశ పరిస్థితిలో. మరి మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని హృదయానికి తీసుకుంటూ ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. అందుకే ఈ జ్ఞానంతో ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ దుఃఖాన్ని లోపలి వరకు తీసుకోకూడదు. లోపలి అంటే లోపల, అంటే లోపల నీ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము ఈ పరిస్థితిని తీసుకుంటున్నామా లేదా? ఎవరికి వారు తీసుకోవాలి. ఎవరికి వారు, ఇది సామూహికంగా కాదు, ఇది వ్యక్తిగతంగా మనము తీసుకోవాలి. కష్టం వస్తే మనము ఒక కష్టంలో ఎంతవరకు అనుభవిస్తున్నాం, తక్కువనా, మధ్య రకంనా, ఎక్కువ రకమా అని మనము తీసుకోవాలి. అవునా కదండి? ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు వల్ల ఆ జబ్బు వచ్చినటువంటి బాధ కంటే ఎక్కువ బాధని మానసికంగా మనము తీసుకుంటున్నాం. మానసికంగా వచ్చిన బాధ, శారీరకంగా వచ్చిన బాధ రెండింటినీ తీసుకొని మనము ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కానీ అంత తీసుకోవాల్సిన అవసరం లేదు అని భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి దృఢ సంకల్ప విమూఢాత్మ, కాబట్టి అలాంటి దృఢ సంకల్పంలో ఉండకూడదు అని పరమాత్మ అన్నీ ఆలోచించే కదండి పరమాత్మ ఉపదేశం చేస్తారు. అంటే కష్టాలు వచ్చినా కూడా ఆ కష్ట ప్రభావాన్ని లోపలికి తీసుకోవద్దండి అని చెప్తూ ఉన్నారు. ఇందులో మనకు సరి అయినది అనిపిస్తున్నదా, సరికాదు అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? సరి అయినది అనిపిస్తుందా, మరి కష్టం అని కూడా అనిపిస్తుందా? చెప్పాలి. కొంచెం కష్టం అనిపిస్తుందా? ఎంత మేరకు మనం తీసుకుంటే
అంత కష్టం అనిపిస్తుంది. మరి భగవంతుడు మెల్లమెల్లగా ఆ కష్టం తీసుకునే, ఆ శోకాన్ని తీసుకునేటటువంటి తత్వాన్ని మెల్లమెల్లగా తగ్గించుకోండి. ఈరోజు 5% ఒక సమస్య వచ్చింది, కొంచెం కష్టాన్ని తక్కువ తీసుకున్నాం, నెక్స్ట్ సమస్య వచ్చినప్పుడు ఇంకొంచెం తగ్గించుకోండి. అవునా కదండి? ఎందుకు అలా చెప్తున్నారంటే ఆ కష్టాన్ని మనం ఎక్కువ తీసుకున్నా అక్కడే ఉంటుంది, వచ్చి వెళ్ళిపోతుంది, ఎక్కువ తీసుకున్నా వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఆ కష్టం అనేది శాశ్వతంగా మన దగ్గరే ఉండదు, అలాగే సుఖం కూడా అని ఈ 2 పరిస్థితులను ఉద్దేశించి భగవంతుడు చెప్తున్నారు. మరి ఇది వరకు మనం అనుకున్న విషయంలో బాగా తెలిసినవాడు, బాగా తెలియనివాడు తన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, ఇలాంటి కష్టాలు నాకు సంసారంలో ఉన్నాయి అని ఎన్నో బాధలు చెప్పుకున్నారనుకోండి మన దగ్గరికి వచ్చి, మనం ఏం చేస్తాము? సాంసారిక బాధలన్నీ చెప్తే మనం ఏం చేస్తాము? అన్నీ వింటాము. మనం కూడా ఆ శోకాన్ని అనుభవిస్తామా లేదా? అనుభవిస్తారా? ఒక్కొక్కరికి అందించినటువంటి అభిప్రాయం. అవునా కదండి? కొందరు ఏడిస్తే మనం కూడా ఏడ్చేస్తూ ఉంటాము. అవునా కదండి? కొందరు ఏడ్చేస్తారనుకోండి దుఃఖంతో, మనం కూడా ఏడ్చేస్తూ ఉన్నాము. అంటే ఆయన చేసిన కర్మలకు, అంటే వారు బాధపడితే మనం బాధపడకూడదని కాదు ఇక్కడ. అవునా కదండి? వారు మన సహాయం కోసం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ కష్టాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. అవునా కదండి? కాబట్టి బాగా తెలిసినటువంటి జ్ఞాని ఏం చేయాలి? వారినే పండితుడు అంటారట. మరి కష్ట పరిస్థితుల్లో ఎక్కువ కష్టాలను, శోకాన్ని తీసుకుంటే వారిని పామరుడు అంటారట. అవునా కదండి? కాబట్టి మనం పామరులు అవ్వాల్సినటువంటి ఈ పరిస్థితులను ఎవరిచ్చారండి మనకి? ప్రకృతి ద్వారా ఎవరిచ్చారు? ఇదంతా కూడా దైవ నియమాలే. కాబట్టి ఇచ్చిన వాడే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అవునా కదండి? ఇచ్చిన వాడే. మరి ఆ కర్మ భగవంతుడి వల్ల వచ్చిందా? కాదు, మనం చేసిన దానికే మనకు వస్తుంది. అవునా కదండి? భగవంతుడిని మనం ఎప్పుడూ కూడా నిందించకూడదు. అయ్యా నాకు ఇంత కష్టం పెట్టేశాడు, నాకు ఇన్ని జబ్బులు ఇచ్చేశాడు, నాకు ఇంకా కష్టాలు ఇచ్చేశాడు. వారికి మాత్రము అన్ని సుఖాలు ఇచ్చేశారు, ఐశ్వర్యాలు ఇచ్చేశారు, మంచి ఫ్యామిలీని ఇచ్చేశారు, నాకు మాత్రం అన్నీ కూడా కష్టమైనవి ఇచ్చేశారు. ఈ భగవంతుడికి పక్షపాతము ఎక్కువ. మన దగ్గర ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా దానికి బాధ్యత, లేదా దానికి బాధ్యత కంటే కారణం మనమే. కనుక భగవంతుడిని మనము అనుకోవాల్సిన అవసరం లేదు. అవునా కదండి? అందుకే కదా కర్మని, ప్రకృతి నియమాలని వదిలేస్తూ ఉన్నారు భగవంతుడు. అయ్యా నీవు ఇది చెయ్యి మంచిది, ఇది చెయ్యి అది కష్టమైన మార్గం అని ఉపదేశించినప్పుడు మనం వినాలి కదండి. అందుకే జ్ఞానం భగవంతుని రూపంలో మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనము ఇతరులకు సహాయపడేటువంటి దారిలో మనం వారి దుఃఖాన్ని తీసుకోకూడదు అంటున్నారు. అవునా కదండి? పెద్ద చేప చిన్న చేప యొక్క కష్టాలని పరిష్కరించాలే తప్ప దాని యొక్క కష్టాలన్నీ మన కష్టాలను మనం బాధపడతామా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా నాకు ఇన్ని జబ్బులు ఉన్నాయంటే బాధపడిపోయి డాక్టర్ కూడా బాధలు తెచ్చుకుంటాడా? డాక్టర్ ఏం చేస్తాడు? దానికి తగ్గినటువంటి ఔషధాలు ఇస్తారు. అలాగే మానసికమైన జబ్బులకు కూడా ఇలాంటి జ్ఞానోపదేశాలే మందులుగా ఉపయోగపడతాయని గత శ్లోకం ద్వారా భగవంతుడు దాన్ని ఇంకా లోతుగా వెళ్తున్నాడు. అది ఇక్కడ మనకు చెప్తున్నారు. 3.28వ శ్లోకంలో, ఇది చాలా చాలా గొప్ప శ్లోకం అండి, చాలా గొప్ప శ్లోకం ఇది. నేను 2 అంచెల అంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో 2 రోజులు చెప్పాలని, ఎందుకంటే ఆ తత్వం మనకు అర్థమైతే తప్ప ఈ శ్లోకం నుంచి మనం బయటకు వెళ్ళలేము. ఈ శ్లోకం నుంచి మనం బయటకు వెళ్ళామంటే చాలా వరకు మనం మిస్ అయినట్లే. అందుకనేసి దీన్ని నిదానంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం, ఏం తొందర లేదు. మరి నిన్న 2 శ్లోకాలు చెప్పేశాము. అలా కామన్గా వచ్చే శ్లోకాలు అంటే ఒకే విధంగా ఉండే శ్లోకాలని ఒకేసారి 2-3 శ్లోకాలు చెప్పేసుకుందాం. కానీ ఇలాంటి పెద్ద శ్లోకాలు వచ్చినప్పుడు ఆగుదాము, ఏం తొందర లేదు. అర్థం లేని చదువు వ్యర్థం కాకూడదు. కాబట్టి ఇక్కడ తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేషు వర్ధంత ఇది మత్వం ససజ్జతే అని అంటున్నారండి భగవంతుడు. ఇవన్నీ కూడా పెద్ద చేప చిన్న చేప గురించి చెప్పారు, మధ్యస్థ చేప గురించి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ అంటున్నారు అర్జునుడిని మహాబాహో అని అంటున్నారండి. అన్నింటిలో పార్త అన్నారు, భరతశ్రేష్ఠుడా కురుశ్రేష్ఠుడా అంటున్నారు, ఇంకా 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 ఏమేమో కుంతిపుత్రుడా, ఇలా చాలా చాలా అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సందర్భానికి అనుగుణంగా భగవంతుడు ఆయనకి ఏ నామం ఇచ్చాడు? మహాబాహో అని ఇచ్చాడు. అంటే గొప్ప బాహువులు కలిగిన వాడా అని అర్థం. ఇక్కడ గొప్ప బాహువులు కలిగిన వాడా అనే అర్థంలో 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి భౌతికంగా ఆయన దృఢమైనటువంటి క్షత్రియత్వాన్ని కలిగినటువంటి బాహువులు కలిగినవాడు. అలాగే నీవు ఎలా అయితే నువ్వు భౌతికంగా శారీరకంగా దృఢంగా ఉన్నావో అలాగే మానసికంగా కూడా నీవు దృఢమైన బాహువులు
కలిగి ఉండాలి, కలిగి ఉన్నావు కాదు, కలిగి ఉండాలి లేదా కలగాలి. ఈ జ్ఞానాన్ని తీసుకోవడం ఎలాగో నీవు దృఢంగా బాహ్యంగా నీవు దృఢమైన బాహువులతో నీవు యుద్ధం చేస్తావు, కానీ ఇక్కడ మానసికంగా కూడా నువ్వు అలాంటి గొప్ప బాహువులు తెచ్చుకోవాలి లేదా బాహువులని పొందాలి అని ఇక్కడ చెప్తున్నారండి. మనకే చెప్తున్నారు. మనకి శారీరక బలం ఉంది, కానీ ఉండవలసింది శారీరక బలంతో పాటు అత్యధికంగా ఉండవలసింది మానసిక బలము. ఈ మానసిక బలంతో ఎన్నో జబ్బులని మనము బయటికి పంపించేయవచ్చు లేదా నివారణ చేసుకొనవచ్చు. చాలా జబ్బులండి, ఇప్పుడు వచ్చే జబ్బులన్నీ కూడా అనవసరమైన బాధలను పెట్టుకోవడం వల్లే వస్తున్నాయి, అంతకుమించి ఏమీ లేదండి. ఎందుకంటే సైన్స్లో ఇలాంటి జబ్బులు లేనే లేవు. ఇవన్నీ కూడా మానసికంగా మనం తెచ్చుకున్నటువంటి అయ్యో నాకు వచ్చేసింది నేనేం చేయాలి ఇంకా అంటే మానసికంగా ఏమవుతుంది, మనం సైకలాజికల్గా సైన్స్ పరంగా ఆలోచించిన ఏమవుతుంది, మన శరీరంలో హార్మోన్లు ఎంతవరకు రావాలో అంతవరకు ఉత్పన్నం అవ్వవు. కనుక మనం ఎక్కువ దిగులు పడ్డామనుకోండి మన శరీర వ్యవస్థ సరిగా పనిచేయదు. శరీర వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా, మానసికంగా బాగా ఉన్నప్పుడు మాత్రమే హార్మోన్ల ద్వారా శరీరం అనేది మంచిగా పనిచేస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి కాబట్టి ఇక్కడ మహాబాహో అని అర్థంలో ఇంత అర్థం ఉందండి. నేను కొద్దిగానే చెప్పాను, కానీ చాలా విస్తృతమైనటువంటి అర్థం ఇది. తత్వవిత్తు మహాబాహో అని అంటున్నారండి. తత్వవిత్తు అని అంటున్నారు, చాలా పెద్ద పదం అండి. చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ పదాన్ని, ఈ శబ్దాన్ని భగవంతుడు ఉపయోగించారు. ఓ అర్జున, గుణకర్మ విభాగయో తత్వవిత్తు, ఏది గుణము, ఆ గుణాల ద్వారా వచ్చే కర్మ ఏంటి, ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, వాటి యొక్క ప్రభావం ఏంటి. అంటే త్రిగుణాలు ఉన్నాయని చెప్పాము. త్రిగుణాలు, వాటి వల్ల వచ్చే క్రియలు, వాటి వల్ల వచ్చే ఫలితాలు, ఈ మూడు అండి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. త్రిగుణాలు, వాటి వల్ల వచ్చే కర్మలు, ఆ కర్మల వల్ల వచ్చే కర్మ ఫలితము, ఆ కర్మ ఫలితం మన మీద చేసే ప్రభావం. ఈ నాలుగిటిని మనము గుర్తుపెట్టుకోవాలి. దాన్నే ఇక్కడ గుణకర్మ విభాగయో, దానిని బట్టి గుణాలను బట్టి కర్మలను విభజిస్తున్నారు. సత్వగుణము, దానికి సంబంధించిన పనులు చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. రజోగుణంకి సంబంధించినటువంటి పనులు చేస్తే దాని యొక్క ఫలితం వస్తుంది. తమోగుణము, మనం తమోగుణంలో ఉన్నామనుకోండి, దానికి సంబంధించిన పనులే చేస్తాము, దాని యొక్క ఫలితాన్నే మనము అనుభవిస్తాము. సో ప్రతిదానికి కూడా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క ప్రభావంతో మనం పనులు చేస్తూ ఉంటాము అని ఇక్కడ ఈ మొదటి అర్థంగా గుణకర్మ విభాగయో, దానిని బట్టి విభజిస్తున్నారు. మనం చేసేటటువంటి పనులను బట్టి, ఆ పనులకు కారణమైనటువంటి గుణాలను బట్టి విభజిస్తూ ఉన్నాను. చాలా అర్థం చేసుకోవాలండి, ఇది చాలా చాలా ముఖ్యమైనది. మళ్ళీ మీకు అర్థం కాకపోతే కూడా మళ్ళీ అడగాలి, మళ్ళీ కూడా చెప్పుకున్నాం. ఇంకొక విధంగా గుణేషు వర్ధంతే. చూడండి, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క గుణం ఏదైతే ఉందో, త్రిగుణాత్మక మూల ప్రకృతి యొక్క ఇంద్రియము, త్రిగుణాత్మక మూల ప్రకృతి యొక్క వస్తువుని, ఈ రెండింటి మధ్య సంబంధం కలిగినప్పుడు మనకు క్రియల వల్ల ఫలితం వస్తుంది. ఇప్పుడు చెప్తాను, ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ప్రకృతిని భగవంతుడు సృష్టించాడు. ఇంతకుముందు మనం ఏం చెప్పాము, భగవంతుడు ఏమేమి సృష్టించాడు, ప్రకృతిని, ఇంకా అవన్నీ ప్రకృతి. జీవులను సపరేట్ చేశాం కదా, మీరు గుర్తుంచుకోవాలి, అడిగినప్పుడు చెప్పాలి, మీరే చెప్పాలి. జీవులని అలాగే ప్రకృతిని సృష్టించారు. అంటే జీవులకు అవసరమైన ప్రకృతిలో ఉండే వస్తువులన్నింటినీ మీరు కూడా చెప్పాలి. ప్రకృతిలో ఉన్నటువంటి తప్పించుకోరు మీరు టీచర్. అంటే ఈ విభాగాలు నీకు గుర్తుంటాయని నేను అందుకని అంటాను, వేరే పక్షపాత ధోరణి ఏం లేదు, ఇవాడికి బాగా గుర్తుంటాయని అలా చెప్తున్నా. ఎవరు గుర్తున్నా చెప్పచ్చండి, అలా కాదు, ఇలా పక్షపాత ధోరణి మనకు లేదు. కాబట్టి ప్రకృతిని రెండు భాగాలుగా విభజించారు. ఇంద్రియ ప్రకృతి, వస్తువు ప్రకృతి. ఇంద్రియ ప్రకృతి అంటే త్రిగుణాత్మక ఇంద్రియ ప్రకృతి, త్రిగుణాత్మక మూలమైనటువంటి వస్తువు ప్రకృతి. మళ్ళీ గుర్తుపెట్టి చెప్పాలి, సింపుల్గా చెప్పేద్దామండి.
త్రిగుణాత్మక మూల ప్రకృతి అయిన మన శరీరానికి వస్తువుకి త్రిగుణాత్మక మూల ప్రకృతి అయినటువంటి వస్తువు, ఈ శరీరానికి ఈ వస్తువుకి మధ్య సంబంధం ఉంది. ఈ శరీరంలో ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదండి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలకి వస్తువులకి మధ్య సంబంధం ఏర్పడుతుంది అంటే అర్థమైందా? ఏమర్థమైంది? దానిని బట్టే పని అనేది మొదలవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్తువు, నేను శరీరం అంటే శరీరం అనుకున్నాం. త్రిగుణాత్మక మూల ప్రకృతి అయినటువంటి ఈ శరీరం, మరి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచి ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి నేను ఈ శరీరం అనేది త్రిగుణాత్మక మూల ప్రకృతి అయినటువంటి శరీరము. మరి ఇది త్రిగుణాత్మక మూల ప్రకృతి అయినటువంటి వస్తువు. మరి నాలో అంటే ఈ శరీరంలో ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదండి. జ్ఞానేంద్రియాల ఒక ఉదాహరణ తీసుకున్నాం, కన్ను. ఈ కన్ను త్రిగుణాత్మక మూల ప్రకృతి అయినటువంటి ఈ కన్ను త్రిగుణాత్మక మూల ప్రకృతి అయినటువంటి ఈ వస్తువుని చూసినప్పుడు నాకు ఈ వస్తువు కావాలి అని స్టార్ట్ అయిందండి అని మొదలుపెట్టామా క్రియని? లేదా నాకు ఇది కొనలేను, అయ్యో నేను కొనలేను, అయ్యో నేను కొంటాను సంతోషం, నేను కొనలేను బాధ వచ్చేసిందా? అవునా కదండి. మరి ఈ కన్నుని పక్కన పెట్టి చూద్దాం, ఇది నేనా? నా కన్నుని పక్కన పెట్టి చూద్దాము, ఇది నేనా? ఈ ఇంద్రియము ఈ శరీరంలో ఉన్నప్పుడు నేనా? కాదు. అవునా కదండి. సరే, ఈ కన్నును పక్కన పెట్టి నేను చూపించినప్పుడు ఇది నేను అంటానా, నా కన్ను అంటానా? నా కన్ను అన్నప్పుడు మరి నా కన్నును ఇక్కడ బయట ఉన్నా లోపల ఉన్నా అది నాది అవుతుందా? మరి నేను అనేవాడు మిగిలాడా? ఇప్పుడు చూడండి, కన్నుని పక్కన పెట్టాను, కన్నుని పక్కన పెట్టి ఇది నేను అని చూపించే లోపల ఇంకా లోపల నేను అనేది ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? కాబట్టి దీనికి నాకు తేడా ఉందా? ఇది నేను ఒకటేనా? కాదు. ఇది డిఫరెన్స్ చూపించడానికే భగవంతుడు ఇలా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇంద్రియంతో కూడినటువంటి ఈ శరీరము నేను కాదు. అంటే ఈ శరీరం పోతూనే లేదా ఈ శరీరం పుడుతూనే ఈ శరీరము నేను అనేది 2 ఉన్నాయా? ఇప్పుడు మీరు ఈ శరీరము అంటారా, నేను అంటారా? అంటే ఈ శరీరం వేరు, నేను వేరు అవుతున్నామా? ఇక్కడ వేరు అవుతున్నామా లేదా? సరే, నేను అనేవాడు ఈ శరీరంలో ఉన్నాడు. మరి ఈ శరీరంలో ఒక అవయవాన్ని బయటకు పెట్టి నేను అంటే మరి నేను అనేవాడు ఇంకా లోపల ఉన్నాడా, బయట వచ్చేసాడా? లోపలే ఉన్నాడు. అర్థమైందా లేదు? కనుక ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇంద్రియానికి అంటే నా కన్ను ఈ వస్తువుని చూసింది అంటే ఈ కన్నుకి ఈ వస్తువుకే సంబంధం ఉంది. ఈ కన్ను ఈ వస్తువుని చూసినప్పుడు ఇంకా నేను అనేది లోపల ఉన్నదా? ఉన్నది. అవునా కదండి. నేను అంటే ఏం చెప్తాను? ఈ కన్ను అని చెప్తానా? చెప్పను కదా. కాబట్టి నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఈ కన్ను ఈ వస్తువుని చూసింది అంటే వీటి మధ్య సంబంధం ఏర్పడింది. ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు అని చెప్తుంది. ఈ విషయాలు జరిగేటప్పుడు ఇంకా నేను లోపల అనేవాడు నేను ఉన్నానా? మరి నాకేం సంబంధం? అంటే ఈ పనిని నా కన్ను చేసింది, అంటే ఈ శరీరంలో ఉన్న కన్ను చేసింది. కన్ను ఈ వస్తువుని చూసింది. ఈ 2 ప్రకృతి దిగ్నాత్మకమైనటువంటి మూల వస్తువులే. మరి నాకేంటి సంబంధం? ఎలా ఉంది అంటే? సరే, పెట్టినా కూడా నేను అనేవాడు సపరేట్ అవుతున్నాడా? సరే, మీకు ఇంకో విషయం చెప్తా. ఈ కన్ను అనేది ఉందా? ఈ కన్ను ఎక్కడి నుంచి ఏర్పడింది? ప్రకృతి నుంచి ఏర్పడినది. అవునా కదండి. ప్రకృతి నుంచి ఇది ఏర్పడినది, ప్రకృతి నుంచి ఈ వస్తువు 2 ఏర్పడ్డాయి. అవునా కదండి. మరి ఈ శరీరం వెళ్ళిపోయినప్పుడు లేదా ఈ శరీరం వచ్చినప్పుడు నేను అనేవాడు ఉన్నాడా? ఉన్నాడు. అంటే నేను అనేవాడు ఈ శరీరం వేరైపోతున్నారా? ఈ శరీరం వేరైనప్పుడు ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలు కూడా వేరైపోతున్నాయా? అంటే మనం చేసే ప్రతి పని కూడా మన ఆత్మ ప్రమేయం లేకుండా చేస్తూ ఉన్నాయి, ఆత్మతో సంబంధం లేకుండా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చెప్పడం భగవంతుడు ఏమన్నారు? అయ్యా మీరు శరీరం కాదు, మీరు ఆత్మ అని చెప్పేశారు. అది చెప్పడానికి లోతుగా వెళ్తున్నాడు. ఎలా వేరు? ఎలా నీవు శరీరంగా వేరు? నీ శరీరం వేరు, ఆత్మ వేరు అన్నారు కదా. మరి దానికి ఉదాహరణగా ఇది చెప్తూ ఉన్నారు.
అంటే మనం చేసే ప్రతి పని కూడా ఆ పని ఎందుకు చేస్తున్నామంటే ఈ సత్వ రజస్తమో గుణాల ద్వారా ప్రభావితమై ఆ పనులు చేస్తున్నామే కానీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపము దానికి దీనికి ఏమాత్రము అంటే ఆత్మ చెబితే చేయడం లేదు, శరీరం చెబితే చేస్తుంది. ఆ శరీరం కూడా ప్రకృతి గుణాలు చెప్తేనే చేస్తూ ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఈ చెయ్యి చూడండి, ఈ చెయ్యి ఉంది, ఇది ప్రకృతి గుణాత్మకమైనటువంటి ఇంద్రియాలైనా మన అవయవాలు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు జ్ఞానేంద్రియాల గురించి ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు కర్మేంద్రియం గురించి చెప్తుంది. ఈ చెయ్యి ఈ బుక్కుని ఇలా తీసుకున్నది. ఇలా తీసుకునేటప్పుడు కూడా లోపల నేను అనేవాడు ఉన్నాడా? మరి ఈ చెయ్యి ఈ వస్తువు సపరేట్ అయ్యి ఉన్నారా? అంటే ఇవి రెండు కూడా దగ్గరికి వచ్చినాయి, అయినా కూడా లోపల నేను అనేవాడు ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మీకు కలిగే సందేహం నాకు అర్థమైంది. మన బుద్ధి ప్రకారం మనం పనులను చేస్తున్నాం, మనము మన జ్ఞానం ప్రకారము మనం పనులు చేస్తూ ఉన్నాము. మనమేమనుకుంటాం, బుద్ధి అంటే నేనే అని అనుకుంటున్నాం. బుద్ధి అంటే నేను కాదు. ఇక్కడ మనకు ఈ ప్రకృతి ఏం చేస్తుంది, నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు పడుకో అని ప్రకృతి ప్రభావిత గుణాల ద్వారా ప్రభావితం చేస్తేనే మనం అన్ని పనులను చేయగలుగుతున్నాం. అంతేకాని ఆత్మ చెబితే చేయడం లేదు. అంటే ఆత్మకి ఈ శరీరానికి సంబంధం లేదు. లోపల ఉన్నా కూడా ఈ ఆత్మ అనేది శరీరాన్ని తీసుకున్నది, కానీ ఈ ఆత్మ ప్రకారం మనము నడుచుకోవడం లేదు. మన శరీరం యొక్క క్రియలన్నీ కూడా ప్రకృతి త్రిగుణాల నుంచి ప్రభావితమయ్యే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శరీరము అనేది ప్రకృతిదే, అలాగే ఈ వస్తువు అనేది కూడా ప్రకృతిదే. మరి ఈ ప్రమేయం అనేది ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు అని నిరూపిస్తున్నారు భగవంతుడు కదా. మరి ఈ వస్తువుని మనము చేస్తున్నాము, కావాలనుకుంటున్నాము, వద్దనుకుంటున్నాము. కావాలి అంటే సుఖం వస్తుంది, వద్దు అనుకుంటే దుఃఖం వస్తుంది. కాబట్టి ఈ సుఖము దుఃఖం అన్నిటితో కూడా నాకు పని లేదు. అందుకే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా తీసుకోకండి అని అంటున్నారు. మరి ఈ లాజిక్ని మనం ఒప్పుకుంటామా లేదా? అంటే ఒప్పుకోగలిగిందా లేదా? కొంచెం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆత్మ అనే వస్తువు ఉంది కదండి, అస్తిత్వము. ఆత్మకి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఇంకొక ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఆకాశం కదులుతుందా? చెప్పాలి, కదలదు. ఆకాశం కదులుతుందా? కదలదు. అలాగే ఆత్మ కూడా కదలదు, ఇమ్మూవబుల్. అంటే కదలలేని స్థితిని మొన్న మనం చెప్పుకున్నాం కదండి. మరి కదలలేనిది ఎలా కదులుతుంది? మరి ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సత్తు చిత్తు ఆనందం కదా, ఎప్పుడు ఆనందం ఉంటుంది. అలాగే జ్ఞానం ఉంటుంది. ఆనందము జ్ఞానము శాశ్వతమైనప్పుడు మనకి ఏం అవసరం ఉంది? ఏం అవసరం లేదు. మనకు ఆకలి కడుపు నిండిపోయింది, మనకు బయట నుంచి ఆహారం అవసరమా? లేదు. మరి ఆత్మ యొక్క స్థితి ఇదైనప్పుడు ఇది శరీరము ప్రకృతితో చేసేటటువంటి పనులే తప్ప వాటి వల్ల వచ్చే కష్టాలు దుఃఖాలు లేదా పుణ్య పాపాలని మనం చేస్తున్నాము తప్ప ప్రకృతి ప్రభావితంతో. అందుకు మనకు కావాల్సింది జ్ఞానము. మరి ఆత్మలో జ్ఞానం ఉంది కదండి, మరి ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే ఆత్మ ఏ స్థితిలో ఉంది? అచేతన స్థితిలో ఉంది ఇక్కడ. అంటే ఆత్మ చుట్టూ శరీరం ఉన్నది, ఈ శరీరము ప్రకృతికి ప్రభావితం అవుతూ ఉంది, ప్రభావితమయ్యి పనులు చేస్తుందే తప్ప ఆత్మది కాదు. మరి ఆత్మ చుట్టూ కారణ శరీరం ఉంది కదా, ఆ కారణ శరీరమే మనసు చిత్తం బుద్ధి అహంకారం ఇవే పనులు చేస్తున్నాయి. ఇవి ప్రకృతి గుణాలతో కలిసి పనులు చేస్తున్నాయే తప్ప ఆత్మ చేయడం లేదు. అందుకు పుణ్యపాపాల కర్మలు మనల్ని అంటవు, అంటించుకోకూడదు. ఆ తత్వజ్ఞాని ఇలా ఆలోచిస్తారట. ఇది చాలా కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి, ఇది అర్థమైతే చాలా సులభమైపోతుందండి. ఏ కష్టాన్నైనా సుఖాన్నైనా ఎలా తీసుకోవాలి, ఎటువంటి కష్టమైనా సరే. కాబట్టి పనులు ఎవరు చేస్తున్నారా అంటే ఈ శరీరం చేస్తుంది. ఈ శరీరము సత్వగుణం అంటే ఏంటి? మనకు జ్ఞానం ఉండాలి. రజోగుణం అంటే మనకు తెలిసి ఉండాలి. తమో గుణం అంటే మనకు తెలిసి ఉండాలి. ఈ సత్వ రజస్తమో గుణాల గురించి అవగాహన లేని వాళ్ళే శరీరం చెప్పిన మాటలంతా వింటూ ఉన్నాయి ప్రకృతితో. ఎప్పుడైతే ఇది సత్వగుణము అని మనకు తెలిసినప్పుడు, ఎప్పుడైతే తెలుస్తుందో మన మనసుకి మన బుద్ధికి, అప్పుడు ఆ పనిని చేయదు, మంచి పనే చేస్తుంది, అప్పుడు పుణ్యాన్నే సంపాదిస్తుంది. మరి రజోగుణం ఏం చేస్తుంది?
కష్టాలను కొని నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇంత కావాలి, నేను ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ శరీరమే అని అనుకునేదే రజోగుణం. ఆ రజోగుణం అనుకునేది నిజమా? నేను ఈ శరీరము, నేను ఎప్పటికీ ఉంటాను, నేను అంతా తీసేసుకుంటాను, అంతా నేను అనుభవిస్తానని రజోగుణం ప్రభావం చేసేది అది మన శరీరం తీసుకుంటుందా, ఆత్మ తీసుకుంటుందా? శరీరమే కదండి. మనం ఉండే ఇంద్రియాలే చేసిన కన్నులు ఏది బాగుంటే నాకు అది కావాలి అనుకుంటుంది. ఇది నిజమా కాదా? మరి కన్ను సత్వగుణానికి ప్రభావితం అవుతుందా, రజోగుణానికి ప్రభావితం అవుతుందా, తమో గుణానికి ప్రభావితం అవుతుందా? రజోగుణానికి. రజోగుణం అంటేనే గ్రీడీ, నాకు అన్నీ కావాలి, ఎప్పటికీ కావాలి, ఎప్పటికీ శాశ్వతంగా కావాలి, ఏ మార్గంలో అయినా సరే నేను వెళ్ళి అడ్డమైన మార్గంలో అయినా వెళ్ళి నాకు ఆ వస్తువు కావాలి, తద్వారా నేను పాపాలని కొని తెచ్చుకుంటాను, ఆ పాపాల ద్వారా నాకు మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే సత్వ రజస్తమో గుణాల గురించి పూర్తి అవగాహన జ్ఞానం ఉన్నవాడు తత్వజ్ఞాని, తత్వవిత్తు లేదా పెద్ద చేప ఎలా చేస్తాడు? ఆ గాలం దగ్గరికి వెళ్ళడు, ఆ కష్టం దగ్గరికి వెళ్ళడు, ఆ అశాశ్వత సుఖం కోసం వెళ్ళడు, పాకులాడడు. మరి సత్వగుణం ఏం చేస్తుంది? ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అలా సత్వగుణం మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి రజోగుణము తమో గుణాల వైపు మనము వెళ్ళకూడదు అంటే వాటి గురించి తెలిసిండాలి కదండి. మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ జ్ఞానంతో ఈ త్రిగుణాలని దాటి వెళ్తాము. అందుకే తిమింగలము సముద్రంలో అది ఈ గాలాన్ని లెక్క చేయదు, అంటే ఆ ఎరని లెక్క చేయదు. ఎన్ని ఎరలు పంపించినా కూడా జాలరి ఆ ఎరల వైపు వెళ్ళదు. తనకి ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని సంపాదించుకుంటుందే తప్ప ఈ తనకు కాని దాన్ని తను. కాబట్టి మనకు కానిది మనకెందుకండి? మనకు తీసుకెళ్ళలేంది ఆ బరువు మనకెందుకు? అది మరి సత్వగుణంతో మనకి ఎంత కావాలో, చేపకి ఎంత కావాలో తనకు తెలిసిన ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది. ఆ సముద్రంలో దొరుకుతాయి. మరి ఇవన్నీ అంటే చేపలు పెట్టేవాడు తెచ్చే ఎరల కోసం ఎందుకు వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకుంటుంది? ఈ విధంగా మనం జన్మల్ని తీసుకుంటున్నాము అని ఈ శ్లోకము ఫర్దర్ వివరిస్తూ ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటి ఇంద్రియము సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటి వస్తువు మీద ప్రసరించడం వల్లే మనకి జ్ఞానము, సంతోషము, దుఃఖము కలుగుతున్నాయే తప్ప ఇంకొకటి కాదు. మరి నాకు వాటికి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి ఇంద్రియం తెచ్చే కష్ట సుఖాల యొక్క ఆ ఫలితం, కర్మ ఫలితం ఏదైతే ఉందో నాకు అంటదు అని జ్ఞానం తెచ్చుకున్నవాడే తత్వజ్ఞాని అని. తత్వవిత్తు అనే అర్థానికి ఇప్పుడు చూడండి, 2 చప్పట్లు కొడతాం, 2 చేతులతో చప్పట్లు ఇలా కొడతాం. ఇలా కొట్టినప్పుడు దెబ్బ ఏ చేయి ఎవరికి తగులుతుంది? ఈ చేయి కన్నా తగలచ్చు, ఈ చేయి కన్నా తగలచ్చు, లేదా రెండిటికి తగలచ్చే తప్ప నా కాలుకి తగులుతుందా? మరి అంతే కదండి. త్రిగుణాత్మకమైనటువంటి ఇది శరీరము, త్రిగుణాత్మక భూతమైనటువంటి మూల ప్రకృతి అయినటువంటి వస్తువు 2 సంబంధం పెట్టుకుంటే నాకేంటి? ఆ 2 తెచ్చే ఫలితం నాకెందుకు అని తత్వజ్ఞాని ఆలోచిస్తాడు. నేను నిత్యజీవులు అన్నాం కదా, మనము నిత్యజీవుల గురించి చెప్పాం కదా. ముక్తజీవులు వారికి జ్ఞానం తెలుసు కాబట్టి వారు ఈ ప్రాపంచిక వస్తువుల మీదకి వెళ్ళరు. మరి బద్ధజీవులు ఏం చేస్తాము? ఈ త్రిగుణాలకి ఆ జ్ఞానం లేక ఈ త్రిగుణాల మీదకి అంటే రజోగుణం తమో గుణం వైపు వెళ్ళిపోయి జన్మార్జిత ఫలితాలని, పుణ్యపాపాలని తీసుకుంటూ అనేక జన్మల్ని అనేక యోనిల్లో తీసుకుంటూ ఉంటాడు అని ఇక్కడ ఎన్నో ఉదాహరణలతో భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. రమ్మగారు రాలేదు కాబట్టి ఇతిమత్వ అంటే ఆ జ్ఞాని ఆలోచించి మననం చేసి ఈ విషయానికి వచ్చేస్తాడు. కనుక ఆ ఇంద్రియం, ఈ శరీరము, ఆ వస్తువు 2 సంబంధాన్ని పెట్టుకుంటున్నాయే తప్ప నాకు వాటికి సంబంధము లేదు, ప్రమేయం లేదు అని చెప్తున్నాను. నేను నా సజ్జతే, కాబట్టి వాటితో నేను సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. మంచి వారితో సంబంధం ఏర్పరచుకోవాలండి, కానీ చెడు వారితో సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే మంచి మార్గంలో వెళ్తే మనకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళతో సజ్జతే, వాళ్ళతో మనము సంబంధం ఏర్పరచుకున్నాం. మరి చెడువారితో నా సజ్జతే, వాటితో సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. కాబట్టి రజస్తమో గుణాల వెంట మనము వెళ్ళకూడదంటే రజగుణం అంటే ఏంటి, తమో గుణం అంటే ఏంటి మనం తెలుసుకొని ఉండాలి. మరి తత్వజ్ఞాని ఈ 3ని అధిగమించి మరి నాకు పుణ్యము వద్దు, పాపము వద్దని విశుద్ధ సత్వగుణంలోనికి
వెళ్ళిపోతాడు. కనుక వారు ముక్త జీవులు అయ్యారు. కనుక వారు ఆ జ్ఞానాన్ని పొంది ఈ చిన్న చేపనటువంటి అజ్ఞానులు లేదా బద్ధజీవులకి ఆ జ్ఞానాన్ని అందించడానికి, వారిని కష్టం నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆ జ్ఞానాన్ని బోధిస్తారే తప్ప వారు కూడా ఈ చిక్కుల్లో పడరు అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మరి అమ్మగారు వస్తారా రారా ఈరోజు? మరి ఈ శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, నేను ఆత్మ అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ శరీరం పుట్టిన డేట్ మనకు తెలుసా? తెలీదా? శరీరం ఎప్పుడు పుట్టిందో తెలీదా? మనకి తెలుసు. ఎలా పుట్టింది? లౌకికంగా వైజ్ఞానికంగా త్రిగుణాల నుంచి లేదా పంచభూతాత్మక అంటే ప్రకృతి నుంచి వచ్చిందని మనకు తెలిసిపోయింది. మరి ఎప్పుడైతే మనం జన్మిస్తామో అప్పుడే మనకు ఈ శరీరం వచ్చినప్పుడు నేను ఉన్నాను అనే భావన అర్థమవుతుంది. అదే ఆత్మస్థితి. అప్పుడే ఆత్మభావం, ఆత్మస్థితి ఉంది అని మనకు అర్థమవుతుంది. నేను ఈ శరీరం అనేది చూడండి, ఈ శరీరము బాల్యదశ, కౌమార దశ, యవ్వన దశ, మధ్య వయసు దశ, వృద్ధాప్య దశ. అంటే ఈ శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి. నేను అనేవాడు లోపల ఉండే ఉంటాడు. అవునా కదండి? మరి శరీరం మారిపోతూ ఉంది కదా, మరి నేను అనేవాడు అలానే ఉన్నాడు కదా. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా అడగవచ్చు. అంటే శరీరం మార్పులు చెందుతూ ఉంది కదా, ప్రకృతి అనుగుణంగా మార్పు చెందుతూ, అంటే ఈ శరీరం అనేది కాలానికి ప్రభావితం అవుతుంది. ఈ ప్రకృతే కాలం యొక్క అధీనంలో ఉన్నది. అవునా కదండి? సత్యయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో మనం ఉన్నాం. అంటే అందరూ వెళ్ళిపోయారు కదా, అన్ని శరీరాలు వెళ్ళిపోయాయి కదా. అవునా కదండి? కాబట్టి మనము ఈ ప్రకృతి మొత్తము కూడా కాలానికి లోబడి ఉన్నది అని చెప్తున్నారు. సరే, మరి ఈ తత్వజ్ఞానాన్ని మళ్ళీ కూడా మనము కనుక ఈ శరీరం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడిందని మనకు తెలుసు. కానీ పరమాత్మ అంటున్నారు, ఏమంటున్నారు? నేను అనేవాడు జన్మించలేదు. ఈ శరీరం జన్మించింది అని తెలుసు, కానీ నేను అనేవాడు జన్మించలేదు, మరణించలేదు అని ఈ ఉపదేశం ద్వారా పై శ్లోకాల్లో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా నెక్స్ట్ రాబోయే వివరణని మనం రేపు నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాము. హరే కృష్ణ. దీన్ని మనం నిదానంగా ఆలోచించాలి. మనకి జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకొని మనము ఆలోచించుకోవాలి.